హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ న్యూ ఇయర్ ఫస్ట్ కానుకైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహిళలున్నా అలాగే వృద్ధులున్నా ఎవరైనా సరే వీడియోని మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చాలా వరకు మనకు ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలను అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ యొక్క 6 గ్యారంటీ పథకాలలో భాగంగా తొలుత మనకు ఉచిత బస్సును అయితే ప్రవేశపెట్టారండి. తర్వాత మనకు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి 10 లక్షల వరకు అయితే మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బీమాను అయితే పెంచడం జరిగింది. ఇక ఫైనల్గా మనకు ఉన్నటువంటి మిగిలినటువంటి పథకాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా మనకు న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి 1-2 పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటిలో మనకు మొదట చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ మనకు 500 రూపాయలకి అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ యొక్క 500 రూపాయలకి సిలిండర్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే మనకు ఆయా జిల్లాల గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈకేవైసీలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో మనకు దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి గ్యాస్ సిలిండర్ రేట్ అనేది భారీగా పెరిగిపోయిందండి. 1000 రూపాయల పైన అయితే ఉంది ప్రస్తుతానికి సిలిండర్ అనేది. అయితే ప్రస్తుతానికి మనకు నెక్స్ట్ మంత్ అనగా జనవరి నుంచి అయితే మనకు 2024 జనవరి నుంచి 500 రూపాయలకే సిలిండర్ అయితే వస్తుంది. సో టెన్షన్ పడాల్సిన పని లేదు, అందరికీ వస్తుందండి. దీనికి సంబంధించి మనకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, గ్యాస్ బుక్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఎక్స్ట్రాగా మీకు క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. సో ఈ వీటి ప్రకారంగా మనకు అనుగుణంగా 500 రూపాయలకే సిలిండర్ అయితే పంపిణీ చేస్తారు. మరొక శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధులకండి చేయూత పెన్షన్ల పెంపు అయితే మనకు చేశారన్నమాట. 4000 రూపాయల వరకు ఈ యొక్క చేయూత పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే ప్రకటించారు. అందును బట్టే మనకు 100 రోజుల లోపల ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. సో ఈ యొక్క గ్యారంటీ స్కీమ్స్ అన్నీ అమలు చేస్తామని చెప్పారు. సో వాటిలో భాగంగానే మనకు న్యూ ఇయర్ ఫస్ట్కి జనవరికి ఈ 2 పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి. సో ఫర్దర్గా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో మనకు 2500 రూపాయలు కూడా బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.